ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటారు. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం భారతదేశానికి ప్రయోజనం చేకూర్చింది. ఒక రకంగా అప్పటికే డాలర్లు పెంచి పడేస్తున్నారు ప్రొడక్షన్ ఆయిల్ది. అట్లాంటిది ఒక్కసారిగా తగ్గింది, అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు ఎందుకు పెట్రోల్ రేట్లు పెంచాల్సి వచ్చింది, డీజిల్ రేట్లు పెంచాల్సి వచ్చిందంటే ఆయిల్ ప్రొడక్షన్ కంట్రీస్ మా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుందంటూ రేట్లు పెంచేసి అట్లయితే తప్పించి ఇవ్వలేమని తేల్చి చెప్పినాయి. ఒపెక్ కంట్రీస్తో పాటు ఒపెక్ ప్లస్ కంట్రీస్ కూడా, అంటే అరబ్ కంట్రీస్లో ఆయిల్ ఉత్పత్తి దేశాలే కాకుండా ఇతర ఆయిల్ ఉత్పత్తి దేశాలు కూడా కలిసి ఒక గేమ్ నడిపినాయి. ఎప్పుడైతే ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆంక్షలు ఎదుర్కొన్నటువంటి రష్యా తక్కువ అమ్ముతోంది. ఇప్పుడు తాజాగా ఉక్రెయిన్ యుద్ధం మొన్న రష్యా మీద దాడి చేసింది కదా రిఫైనరీల మీద, అక్కడ దాని ఇంపాక్ట్ కూడా భారత్ కలిసి వచ్చింది. ఏదైతే పశ్చిమ దేశాలు ఆరోపిస్తుంది ఏంటి, ఉక్రెయిన్ మీద దాడులు చేసేందుకు అవసరమైనటువంటి సొమ్ము కోసం భారత్కి చమురు విక్రయిస్తోంది రష్యా అని. కానీ దీనికి భిన్నమైన కోణం ఉంది. కీవ్ దళాలు ఇటీవల కాలంలో మాస్కోకు చెందిన చమురు క్షేత్రాల మీద దాడులు చేస్తుండడం కూడా ఒక కారణంగా నిలిచింది. ఈ దాడుల ఫలితంగానే బ్రెజిల్ చమురుతో పోలిస్తే ఉరల్స్ క్రూడ్ బ్యారెల్కి $5 నుంచి $6 తగ్గించి మరి విక్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయిల్ పరిశ్రమలో ధరల మధ్య చిన్న తేడా కూడా భారీ మిగులునిస్తుంది. అట్లాంటి దాదాపు $6 అంటే సామాన్యమైనటువంటి అంశం కాదు. ఉక్రెయిన్ దళాలు పశ్చిమ దేశాల మద్దతుతో రష్యా చమురు శుద్ధికి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసినాయి. ఆగస్టు చివరి నాటికి దాదాపు 17% పైగా దాని రిఫైనింగ్ సామర్థ్యం దెబ్బతిందని లెక్కలు చెప్తున్నాయి. అతి స్వల్ప కాలంలోనే కీవ్ డ్రోన్లు 10 రిఫైనరీలు ధ్వంసం చేసినాయి. ఈ రోజుకు 11 లక్షల బ్యారెల చమురుని శుద్ధి చేయగలవంటే అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా ప్రాసెస్ చేసి ఆయిల్ ఎగుమతి చేయడం రష్యా కష్టంగా మారింది. అందుదేనికి మాస్కో, క్రిమియా సహా కొన్ని ప్రాంతాల అవసరాలు తీర్చుకోవడానికి శుద్ధి చేసిన చమురు సరిపోవడం లేదు. దెబ్బతిన్న వాటిలో సైజిరాన్, క్రస్నోడర్ రిఫైనరీలు, డ్రుజాజా పైప్ లైను, ఊస్ట్లుగా టెర్మినల్ వంటివి ఉన్నాయి. రిఫైనరీలు ఏవైతే ఉత్పత్తి చేసిన చమురు రష్యా తప్పనిసరి పరిస్థితులు దాచుకోవడానికి అవకాశం లేక ఎగుమతి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా మరో 2 లక్షల బ్యారెలను అంతర్జాతీయ మార్కెట్కి పంపిస్తోంది సచ్చినట్టు. ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు కొనుగోలుదారు అయినటువంటి భారత్కి ఇది కలిసి వచ్చింది. దీంతో రిలయన్స్, సయారా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం పెద్ద ఎత్తున రష్యా నుండి ముడి చమురు దిగుమతి చేసుకున్నాయి. ఫలితంగా రిలయన్స్ రిఫైనింగ్ లాభాలు మరింత పెరగబోతున్నాయి. ఈ సంస్థ చమురును దేశీయంగా విక్రయించడంతో పాటు యూరప్, సింగపూర్, ఆఫ్రికాలకు కూడా ఎగుమతి చేస్తుంది. ఈ సంస్థ రిటైల్ విభాగం జియో బీపీ కూడా రష్యా చమురుతో చెప్పుకోదగినటువంటి స్థాయిలో లబ్ధి పొందుతుంది. వీటి పెట్రోల్, డీజిల్ ధరలు గత ఏడాదితో పోలిస్తే 34%, 39% చొప్పున పెరిగినాయి. ఈ సంస్థ మొత్తం 2000 ఇంధన స్టేషన్లు ఇప్పుడు ఆయిల్ స్టేషన్స్ నడుపుతోంది. మొత్తంగా చమురు డిస్కౌంట్లోని భారత్కి $2.5 బిలియన్ వరకు లబ్ధి ఉండొచ్చని CLAS నివేదికలో చెబుతుంది. మన దేశంలో రిఫైనరీలు పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేస్తుంటాయి. కానీ చైనాలో రిఫైనరీకి మెయింటెనెన్స్ తప్పనిసరి. ఫలితంగా భారత్ అధికంగా కొనుగోలు చేస్తే లబ్ధి పొందుతుంది. ఈ సీజన్లో యూరప్కి భారత్ డీజిల్ ఎగుమతులు కూడా 137% పెరిగి రోజుకు 2,42,000 బ్యారెల్కి చేరినాయి. అది రష్యా నుండి కొని మనం పంపిస్తున్నాం అక్కడికి.